అందరూ బాగున్నారండి. ఈరోజు నేను తోటకూర కాడల వేపుడైతే చేస్తున్నానండి. ఈ కూర చాలా బాగుంటుంది. మన స్థలంలో 2 మొక్కలు విడిగా మొలిసినాయండి. అవి బాగా సైజు వచ్చినాయి లావు. అందుకోసమని చేస్తున్నా. ఇప్పుడు కాడలకున్న నార పీస్ అయితే తీసేసుకొని ముక్కలైతే సన్నగా కట్ చేసుకుంటున్నానండి. ఈ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసి శుభ్రంగా నీళ్లు వంపేసుకుంటాను. తర్వాత స్టవ్ వెలిగించేసుకొని బాండీ పెట్టి ఆయిల్ పోసేసి ఒక ఎండుమిరగాయ తుంపేసానండి. తాలింపు గింజలు కూడా వేశాను. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నవి అయితే వేస్తున్న తాలింపులో. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఉల్లిపాయ ముక్కలు అయితే దోరగా వేయించుకోవాలండి. దోరగా వేగినాయి కదా, ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా తోటకూర కాడలు, అవి కూడా వేసి కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటకుండా కలుపుకోవాలండి. ముక్కలు అడుగంటితే బాగోదు. కాస్త పసుపు, సాల్ట్ అయితే వేసాను. మళ్ళా కాస్త కలిపేసి కొంచెం మగ్గిన తర్వాత అయితే మూత పెట్టేసుకోవాలండి. చూడండి ఎలా మగ్గిందో. ఈ కాడల కూర చాలా బాగుంటుందండి. ఇలాంటి కూర పిల్లలకు పెడితే కూడా అలవాటు అవుతారండి, ఇష్టంగా తింటారు. ఇప్పుడు లేత కరివేపాకు 2 రెమ్మలు అయితే వేసానండి. నేనైతే కలుపుతున్నాను కదా, అడుగైతే అస్సలు అంటకుండా చూసుకోవాలండి. ఇప్పుడైతే మగ్గినాయి కదా ముక్కలు, ఇలా మగ్గించుకోవాలండి. కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాస్త కారం అయితే వేసానండి. ఉప్పు చూసి తర్వాత వేస్తాను. సరిపోయిందో లేదో చూసుకోవాలి కదా, అందుకని నేను వేయలేదు ఉప్పు. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసానండి. చూసారా ఎలా వేగిందో. ఇలా చేసుకోండి. ఈగురు కూర చాలా అయితే బాగుంటుందండి. లావు కాడలు అమ్మే వాళ్ళ కాడైతే దొరకవు కదా, ఇవి మన స్థలంలో ఉన్నాయని చేశాను. కాస్త అయితే కొత్తిమీర కూడా వేసి ఇలా కలపెడుతున్నాను కూర గిన్నెలోకి తీసుకుంటున్నాను. చూడండి, ఈ కూర మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి. చాలా బాగుంటుందండి ఈ కూర. ఇలాంటి కూరలు తినాలి మనము.